ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఐసీ రీబాలింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు ఫ్రెండ్స్, అన్న డీటెయిల్గా ఒకసారి ఒక ఐసీ తీయడం ఎలా, రీబాలింగ్ ఏ విధంగా చేస్తారనేది అడిగారు. అందుకని అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము పేస్ట్ అనేది ఆ ఐసీ చుట్టుపక్కల వేసుకొని 350 హీట్ పెట్టుకొని ఎయిర్ అనేది 2 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ హీటు బాగా చూపించిన పక్కన కాంపోనెంట్స్ కూడా కొన్ని హీట్ అయితే అవుతాయి. అప్పుడు మనం ట్వీజర్తో ఆ ఐసీ అనేది చిన్నగా పైకి అయితే లిఫ్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి హీట్ అనేది చుట్టుపక్కల ఏమీ హీట్ అవ్వకుండా ఉన్నప్పుడు మనం ఐసీ అని రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఐసీ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో చుట్టుపక్కల కాంపోనెంట్స్ని బట్టి మనకి ఐసీ కింద బాల్స్ అనేవి పూర్తిగా కరిగినాయా లేవా అనేది అయితే మనం ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విక్ వైర్ తీసుకొని నీట్గా కొద్దిగా పేస్ట్ అనేది అప్లై చేసుకొని మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత బాగా నీట్గా క్లీన్ చేస్తామో మనకి వర్క్ కూడా, ఫినిషింగ్ కూడా ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీట్గా విక్ వైర్ వేసుకొని నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టిన్నర్తో క్లాత్ తీసుకొని క్లీనింగ్ అయితే చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా అయితే చూడడానికి కానీ ఆ వర్క్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 2 టిష్యూ పేపర్స్ అయితే తీసుకొని మనం ఐసీ ఏదైతే ఓపెన్ చేసామో ఆ ఐసీ తీసుకొని మన సాల్డరింగ్ రాడ్తో పైనే లెడ్ అనేది, అక్కడ లెడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మన బాల్స్ అయితే ఉంటాయి కదా, ఆ బాల్స్కి జస్ట్ టచ్ చేస్తే ఆ బాల్స్ అన్నీ సాల్డరింగ్ ఐరన్కి అయితే వచ్చి అతుక్కుంటాయి. విక్ వేసి అయితే దీన్ని గ్లాస్ వేసి కాబట్టి విక్ వైర్ వేసి క్లీనింగ్ అయితే చేయకూడదు. అలా ఒకవేళ విక్ వైర్తో క్లీన్ చేస్తే మనకి కింద ఆ లైన్స్ అనేవి మొత్తం షార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ హీట్కి. ఆ విధంగా అయితే విక్ అయితే ఐసీ మీద క్లీనింగ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత మనకి యూనివర్సల్ స్టెన్సిల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ పీపీడీ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా బాల్స్ అనేవి మనకి ఆ ఐసీ ఉండే ప్లేస్లో ఆ స్టెన్సిల్ అనేది మనము కరెక్ట్గా కూర్చోబెట్టి పీపీడీ అయితే డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టిష్యూ పేపర్లో కొద్దిగా పీపీడీ తీసుకొని అలా కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచితే దాంట్లో ఉన్న అది వాటర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే మొత్తం రిమూవ్ అయితే అయిపోద్ది. అప్పుడు ఆ పీపీడీ తీసుకుని ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో కూర్చోబెట్టి దానికైతే మొత్తం నీట్గా పూసి చేయాలి. తర్వాత పూసిన తర్వాత ట్వీజర్తో మనకి దాని మీద పట్టుకొని 250 హీట్ పెట్టుకొని ఒక్క సైడ్ నుంచి మనకి చూపించగానే బాల్స్ అనేవి మొత్తం నీట్గా అయితే ప్రాపర్గా మొత్తం నీట్గా అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి తిప్పి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైడ్స్ అనేది పీపీడీ అనేది ఆ బాల్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి, అవి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఐసీ అయితే లిఫ్ట్ చేసి మనం టిన్నర్ వేసి బ్రష్తో అయితే కొద్దిగా క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అన్ని బాల్స్ లేవు కాబట్టి కొన్ని బాల్స్ దాంట్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మనం టిన్నర్ అనేది వేసి బ్రష్తో క్లీనింగ్ అనేది చేసుకుంటే బాల్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి. తర్వాత కొద్దిగా పేస్ట్ అనేది వేసి ట్వీజర్తో పట్టుకొని ఒక సైడ్ నుంచి ఆ బాల్స్ అనేవి అక్కడ ఐసీకి హీట్ చూపిస్తే బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా ఏ ప్లేస్లో కూర్చోవాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా అయితే ఆ బాల్ వెళ్ళి కూర్చుంటుంది ఫ్రెండ్స్. అందుకనైతే ఈ వర్క్ అయితే చేస్తాము.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నీట్గా వచ్చిందో రీబాలింగ్ అనేది. ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మొత్తం ఏదైనా మనకి కంప్లీట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత నేనైతే రోజునైతే అప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే రోజున అనేది వేస్తే పేస్ట్ అనేది వేస్తే కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకనైతే నేనైతే రోజునైతే అప్లై చేస్తున్నాను. రోజున అనేది వేస్తే కింద ఆటోమేటిక్గా అదే బాల్స్ అనేది కూర్చొని పేస్ట్తో కూడా వేయచ్చు. కాకపోతే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు అయితే ఈ ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రోజున అనేది స్మోక్ అనేది అయితే వేస్తున్నాను. ఈ రోజున స్మోక్ వేసిన తర్వాత పక్కన పడేటట్టుగా ఓన్లీ స్మోక్ పడేటట్టు చూస్తే మనకు వర్క్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. స్మోక్ వేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెక్ట్గా అది ఏ ప్లేస్లో ఉందో కరెక్ట్గా చూసుకొని వేయాలి ఫ్రెండ్స్. ఆ బాల్స్ని బట్టి కూడా మనం చూసి ఐసీని అయితే వేయచ్చు. మళ్ళీ రివర్స్ పడిందంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోద్ది. అలా కాకుండా లేదంటే ఓపెన్ చేసేటప్పుడు ఒక ఫోటో అనేది తీసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఆ ప్లేస్లో పెట్టి ఒక సైడ్ నుంచి మన బ్లోవర్తో అయితే హీట్ అయితే చూపించాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ 350 అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హీటు. ఎయిర్ వచ్చేసి చాలా తగ్గించేసాను. కొద్దిగా హీట్ అది కూర్చుంది అనుకున్నప్పుడు ఎయిర్ వచ్చి 2 పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అది కరెక్ట్గా కూర్చుంటుంది. తర్వాత కొద్దిగా పేస్ట్ అనేది తీసుకుని ఒక సైడ్ అయితే నేను వేశాను. అది వేయగానే మొత్తం నీట్గా అయితే మొత్తం లోపల ఉండే బాల్స్ అన్నిటికీ వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.